సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్. తెలివైన వాళ్ళు ఆయన యాక్టర్, డైరెక్టర్, రైటర్ అంటారు. కానీ అపర మేధావులకు కూడా అంతు చెక్కని ఎన్నో టాలెంట్లు ఆయనలో గుప్త నిధుల్లో దాగున్నాయన్నమాట. శ్రోతల కోసం, వీక్షకుల కోసం ఒక అద్భుతమైన పాట పాడాలి. ఇది జన్మ జన్మల బంధం. బాలసుబ్రహ్మణ్యం గారి కన్నా తెలుసు అంటారు టెక్నిక్ అనేది అని చెప్పడానికి మీ లైఫ్. అటెన్షన్ ప్లీజ్. శ్రోతల కోసం, వీక్షకుల కోసం ఒక అద్భుతమైన ఇంటర్వ్యూతో నేను మీ ముందుకు వచ్చాను అనమాట. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఎవరున్నారంటే, తెలివైన వాళ్ళు ఆయన యాక్టర్, డైరెక్టర్, రైటర్ అంటారు. ఇంకా తెలివైన వాళ్ళు ఆయన వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, సింగర్ అని కూడా అంటారు. కానీ అపర మేధావులకు కూడా అంతు చెక్కని ఎన్నో టాలెంట్లు ఆయనలో గుప్త నిధుల్లో దాగున్నాయన్నమాట. అవేంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నాతో పాటు వంశీధర్ గౌడ్ ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ భయ్యా. హాయ్ హాయ్ హాయ్. బాగున్నారా? బాగున్నా. సో ఏమన్నా ఈరోజు తవ్వకాలు ఏమన్నా బయటపడతాయా మీ టాలెంట్లో ఏమన్నా? మీరు తవ్వేదాన్ని బట్టి ఓకే. సో మీ ఏజ్ ఎంత అసలు? నాది ఎంత అనిపిస్తుంది మీకు? నాకేనా 29, 30. ఎందుకు ఇన్నాళ్ళు పట్టింది ఇండస్ట్రీకి రావడానికి? బికాజ్ మేము ఇంత ఎప్పుడో నవ్వుకునే వాళ్ళం కదా, ముందే వచ్చి ఉంటే కొంచెం. ఎంత 2019లో వచ్చాను నేను. అవును, 2019. సో కాలేజ్ అసలు నేను రియలైజ్ అవ్వడానికి టైం పట్టింది కొంచెం. అసలు మనం ధైర్యం తెచ్చుకొని ఇల్లు వదిలేసి రావడానికి కొంచెం టైం పట్టింది అంతే. అరౌండ్ 25 వచ్చినట్టున్నా. ఇప్పుడు 5 years అవుతుంది. సో ముందు రైటర్ పరిచయం అయ్యాడా మీకు? మీలోని మీకు లేదని నాకు ఫస్ట్ నుంచి యాక్టరే నాకు పరిచయం అయింది. అంటే ఫస్ట్ ఛాన్స్ వచ్చింది మాత్రం రైటింగ్ నుంచి వచ్చిందా, డైరెక్షన్ నుంచి? అసిస్టెంట్ డైరెక్షన్, జాతిరత్నాల్లో అసిస్టెంట్ డైరెక్షన్ చేశాను. సో ఎలాగోలా ఎంట్రీ కావాలి కదా, సో అలా ఛాన్స్ దొరికింది, అట్లా స్టార్ట్ అయింది. సో ఫస్ట్ నుంచి నాకు యాక్టింగ్ ఆస్పిరేషన్ ఎప్పటికైనా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ చేసేవాడిని, స్టేజ్ పైన కానీ అట్లా. సో అలా నాలోని యాక్టర్కి నేనే ఆపర్చునిటీ ఇచ్చుకోవడానికి నేను డైరెక్షన్, రైటింగ్ ఇవి కూడా ట్రై చేసా అలా. అంటే ఇప్పుడు మేము జాతిరత్నాలు చాలా మందిని చూసాం, మీరు ఒక ఒక రేరెస్ట్ జాతిరత్నం అనమాట. ఈ కైండ్ ఆఫ్ జాతిరత్నాన్ని మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు ఎన్ని రోజులు. డెడ్ బాడీ ముందు పేతాసులు వాడడం ఇలాంటివన్నీ. సో ఏంటి, సింగర్ అవుదామని ఏమన్నా లోపల లక్ష్యం వచ్చిందా? అర్జిత్ సింగర్కి ఏమన్నా కాంపిటీషన్ వెళ్దాం రేపు పొద్దున్న అని చెప్పి? నేను ఆల్రెడీ సింగర్ నేను ఫీల్ అవుతాను. సారీ, నేను ఎలా క్వశ్చన్ అడగడం నాది తప్ప. సింగర్ అవుదామని అట్లాంటివి ఏం లేవు. బట్ ఒక కాంప్లిమెంట్ అయితే ఇస్తాను, సింగింగ్ పక్కన పెడితే మొన్న ఏవి చెప్పారు చూడండి సమంత గారు, నిజంగా పెద్ద పెద్ద సైమా అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వాటిలో చెప్తారు కదా, ఎందుకంటే అద్భుతంగా ఉంది. ఒక ఆయన ఇస్తుంటాడు కదా అన్నింటికి. ఎస్. సో అది నాకు బేసిక్గా నాకేందంటే, నాకు కొన్ని స్కిల్స్ ఉన్నాయి. స్కిల్స్ ఏమంటారు, అడ్వాంటేజెస్ ఉన్నాయి. నా వాయిస్ ఒకటి, లేకపోతే ఏదో నా ఫేస్లో కొన్ని ఎక్స్ప్రెషన్స్. సో వాటిని వాడుకొని డిఫరెంట్ కాంబినేషన్లో ఏం చేయాలా అని ట్రై చేస్తుంటా. మనం అన్నీ చేయలేకపోయినా దాన్ని ఏవి మన అడ్వాంటేజెస్ వాడుకోవాలనే కదా. సో అట్లా నా వాయిస్ని వాడుకొని అట్లా చేస్తాను. సో మీకు ఒక గొప్ప ఎక్స్ప్రెషన్ చెప్పనా? మీరు స్టోన్ ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడతా ఉంటారు, అంటే ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటారు కావాలండి. అది అద్భుతంగా ఉంటుంది. మీరు మీరు ఏమైనా నవ్విద్దామని ఫిక్స్ అయ్యారనుకోండి, ఫేస్ని అలా పెట్టేసి మీరు నవ్వరు, అలా పెడతా ఉంటారు. అంటే ఈ టాలెంట్ ఎవరిలో ఉందంటే ఎంఎస్ నారాయణ గారిలో ఉంటుంది బేసికల్. ఆయన నవ్వరు, ఆయన సైలెంట్గా జోకేస్తారు. అంటే స్టోన్ ఫేస్ పెట్టరు, ఇప్పుడు ఏంటంటే ఆయన ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా సైలెంట్గా జోకేస్తూ ఉంటారు, మనం నవ్వుతూ ఉంటాం. సో మీలో కూడా అలాంటి ఒక మీరు ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా ఒక స్టోన్ ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి డైలాగ్స్ మాత్రం అవతల వాళ్ళని నవ్విస్తారు అనమాట. వండర్ఫుల్. ఒకసారి మా కోసం ఆ ఏవి చెప్తారా ప్లీజ్? ఏవియా? ఏం చెప్పను? మీ పేరు? నా పేరు మీరు చెప్తారా? దర్శన్ అండి నా పేరు. మీ ఇంటి పేరేంటి? చింతపల్లి. దర్శన్ చింతపల్లి ఐ డ్రీమ్ మీడియాలో ఇప్పుడే పాడ్కాస్టర్గా తన కెరియర్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తూనే ఎవరికి తెలియని వంశీతో ఇంటర్వ్యూ చేయడం తన కెరియర్కి రిస్క్ అని చెప్పుకోవచ్చు. నేను అలా అనుకోలేదు. స్టార్టింగ్లోనే ఒక గొప్ప వ్యక్తిని ఇంటర్వ్యూకి తీసుకొచ్చాడు అంటారేమో అనుకున్నాను నేను. ఎందుకట్లా మనం చెప్పుకోదు. బట్ శుభం సినిమాలో మీ రోల్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇట్స్ అ ఫన్ రోల్, ఇంట్రెస్టింగ్ రోల్. నేను అందులో ఎంజాయ్ చేసింది యాస, ఆంధ్ర యాసతో చేస్తాను. నేను ఎప్పుడు అట్లా యాసతో యాక్టింగ్ చేయలే.
సో నాకు అది మంచిగా అనిపించింది. అది నేను అసలు లాస్ట్ రేపు షూట్ అయితే ఈరోజు ఈవినింగ్ నాకు కాల్ చేశారు. సో అది ఇమీడియట్గా వెళ్ళిపోయి చేస్తా. ఎందుకంటే నాకు శాలిని, నా ఫ్రెండ్ శాలిని ఆల్రెడీ అందులో చేస్తున్నది. యాక్చువల్లీ శాలినికి నేను ఫస్ట్ ఈ స్టోరీ విన్నా ప్రవీణ్ దగ్గర నుంచి. విని నాకు చాలా క్రేజీ ఉంది అనిపించింది, కానీ నాకు ఏ రోల్ లేదని నాకు అర్థమైంది. అప్పుడు నేను శాలినికి చెప్పా, ఒక స్టోరీ విన్నా చాలా అమేజింగ్ ఉంది అని చెప్తే ఆమె ప్రవీణ్ని కలిసింది, ఆమెకి రోల్ వచ్చింది. నేను ఫీల్ అయినా, నేను ఎంత హైప్ ఇస్తే ఆమెకు వచ్చింది, నాకేం రాలే అని. తర్వాత ఆమె షూటింగ్ స్టార్ట్ అయినాక నాకు హైప్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. షూటింగ్ అసలు చాలా భలే ఉంది, డైలాగ్ రైటింగ్ చాలా ఆర్గానిక్గా ఉంది, మేకింగ్ కూడా చాలా మంచిగా ఉంది అంటే నేను ఫీల్ అవుతున్నా ఇంత మంచి సినిమాలో చేస్తే బాగుంటుంది. సడన్గా ఒక రోజు కాల్ వచ్చింది ఈవినింగ్, రేపు రాగలుగుతా అంటే వెళ్ళిపోయి చేస్తా. సో మోర్ దెన్ ద రోల్ నాకు ఆ టీమ్ చాలా క్లోజ్ అయిపోయారు. అసలు ఫస్ట్ టైం ఇంత ఒక ప్రొఫెషనల్ సెటప్లో ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ ఫామ్ అవ్వడం చాలా షార్ట్ టైంలో, అది నేను బాగా ఎప్పటికీ మర్చిపోలేదు. అసలు అందరు యాక్టర్స్ అందరం అసలు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాను ఈ చిన్న టైంలోనే. అది మేబీ కొంచెం ఐ మీన్ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే స్క్రీన్ స్పేస్ అంత లేదు అని ఫీలింగ్ ఉండొచ్చు. చిన్నదే. బట్ నేను ఒకటి చెప్పనా, ఇప్పుడు అవెంజర్స్ చూసారా? నేను ఆ ఫ్రాంచైజ్ లేదు, నార్మల్ అవెంజర్స్ గురించి తెలుసు కదా. తెలుసు. ఒక థానోస్ అని ఒకడు ఉంటాడు, విలన్ వాడు ఒకడే. అవెంజర్స్ చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఇందులో లీడ్ యాక్టర్స్ పాజిటివ్ గా చాలా మంది ఉన్నారు, నెగిటివ్ లీడర్ మాత్రం మీరు ఒకరే. సో ఇంతమంది లీడ్ యాక్టర్స్ కి ఒకరే నెగిటివ్ పెట్టారు. ఇది చెప్పాలి మీరు, వంశీధర్ గౌడ్ ఒక్కడే మిస్టర్ విలన్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నా. బట్ వాట్ ఏ ఫన్నీ, ఐ మీన్ మంచి ఫన్నీ రోల్ అసలు అది. ఆ డిష్ బాబు డిజిటల్తో ఏమన్నా మీకు అలాంటి అనుబంధం ఉందా లాస్ట్ చిన్నప్పుడు? బికాస్ మనం సప్తగిరి కోసం అటు ఇటు తిప్పి ఇలాంటివన్నీ యాంటీనాలు అవి ఉండేవి. డిష్లు నాకు చిన్నప్పుడు నాకు స్పోర్ట్స్ క్రికెట్ పిచ్చి, నాకు క్రికెటర్ ఏదో అనుకున్నాను. సో అప్పుడు క్రికెట్ ఛానల్స్ అన్నీ వచ్చేవి కాదు మా ఊర్లో, ఓన్లీ డీడీలో మ్యాచ్లు వస్తే చూస్తాను. అప్పుడు 10 స్పోర్ట్స్, ESPN ఇవన్నీ చూడాలని ఉండేది. టాటా స్కై కొనుక్కోవాలని ఎన్నో రోజుల నుంచి మా డాడీకి స్కెచ్ చేసి అడిగి లాస్ట్కి ఇప్పిస్తే నాకు స్టిల్ చాలాసార్లు గుర్తొస్తుంది నాకు. ఇట్లా ఒక షాప్కి వెళ్ళాము నేను మా డాడీ, టాటా స్కై డిష్ పట్టుకొని రోడ్డు పైన నడుచుకుంటూ వస్తుంటే ఆనందం అసలు ఈ రోజుతో నా లైఫ్ మారిపోబోతుంది. ఇంకా నేను టీవీకి అత్తుకొని ఉంటాను, అన్ని కార్టూన్ ఛానల్స్, క్రికెట్ ఛానల్స్ అన్నీ నా ఇష్టం వచ్చినట్టు వచ్చాను. నాకు ఆ వాక్ గుర్తుంటుంది. ఇంకా అప్పుడు పట్టుకున్న డిష్ ఇప్పుడు వరకు ఎట్లేదు అనుకోలే. బట్ క్రికెటర్ అవుదాం అనుకున్నారు అన్నారు, ఇది నమ్మొచ్చా? అంటే లాస్ట్ టైం మీరు డాక్టర్ రకరకాలుగా చెప్పారు. అనుకోవడంలో ఉంది, అనుకున్నా కానీ అంత సీరియస్గా ట్రై చేయాలి. మీరు సీరియస్గా ట్రై చేసింది ఒకటి చెప్పండి, అపార్ట్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను నిజంగా ఫ్రాంక్గా చెప్పాలంటే సీరియస్గా ఏది ట్రై చేయాలండి. నేను లైఫ్ని అంత సీరియస్గా చూడొద్దనే ట్రై చేస్తున్నా ఫస్ట్ నుంచి. ఏదన్నా కానీ మనం ఎంజాయ్ చేస్తే అప్పుడే మనం మంచిగా చేయగలుగుతాం ఏ పని అన్నా. సీరియస్గా మేబీ చదివినా, అందుకే అది నచ్చలే నాకు. ఇంకేది సీరియస్ చేయొద్దు లైఫ్లో, అన్నీ మనం ఎంజాయ్ చేస్తే ఆ ప్రాసెస్లో అది వేరే వాళ్ళకి కూడా నచ్చితే ఓకే వర్కౌట్ అవుతుంది, అంతేగాని అట్లా. అండ్ శాలినికి మీకు ఐ మీన్ ఒక మంచి టామ్ అండ్ జెర్రీ రిలేషన్ ఉంటుంది కదా, అసలు భలే ఉంటాయి మీ వీడియోస్ అన్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉంటే. మీరు ఐ మీన్ ఆవిడకి ఒక గురువు ఆల్మోస్ట్, మీరు సింగింగ్ నేర్పిస్తూ ఉంటారు, అవి నేర్పిస్తూ ఉంటారు. అట్లా ఇద్దరం అదే ఫీల్ అవుతుంటాం, ఇద్దరు నేర్పిస్తుండని. కానీ శాలిని నిజంగా మంచి సింగర్ అండి, ఇది విని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఆమె. ఓకే, ఒక పాట నాకు నేర్పించండి ప్లీజ్, ఎలా పాడాలో నాకు తెలియట్లేదు. ఈ మధ్యన నార్మల్గా స్పాటిఫైలో వాటిలో విని అలాగే పాడేయాలనుకుంటున్నాను నేను, తర్వాత తెలిసింది అలా పాడకూడదు, ఎలా పాడాలి. నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు శాలినికి నాకు ఒక మెయిన్ కాన్ఫ్లిక్ట్, పాట పాడాలంటే శృతిలో పాడాలని ఆమె ఫీలింగ్, అవసరం లేదని నా ఫీలింగ్. పాట పాడాలంటే మనం ఫీల్ అవ్వాలి అంతే, అది వినేటోడికి ఎట్లున్నా నాకు అనవసరం. మనం ఫీల్ అవ్వాలి, మనం మంచిగా ఫీల్ అవ్వాలి. నేను పాడుతుంటే నేను చాలా ఎంజాయ్ చేస్తాను, అది ఆమె తట్టుకోలేదు. అవతల ఫీలింగ్స్తో మనకు పని లేదు. శాలిని ఏమో తట్టుకోలేదు అసలు. శృతి రా, అది కిందకి వెళ్ళాలి, అది పైకి వెళ్ళాలంటే అది నేను ఏడికన్నా వెళ్తా, నేను మంచి ఫీల్ అయితే బాగుంటుంది. అది మీకు పాట నేర్పించాలి. ఒక మంచి ఐటమ్ సాంగ్ ని ఎమోషనల్ గా పాడి వినిపిస్తారు, మేము కూడా నేర్చుకుంటాం. ఏం పాట మీరే చెప్పండి. నేను చెప్పమంటారా? ఇప్పటికి ఇంకా నా వయసు పాడండి. ఇప్పటికి ఇంకా నా వయసు, ఒక మంచి మెలోడీ పాడుకుందాం. ఎందుకు మెలోడీ పాడదాం? చెప్పండి, మీకు నచ్చిన మెలోడీ చెప్పండి. మెలోడీ చెప్పనా? ఓకే, నాకు లిరిక్స్ రావు ఇప్పటికి. ఇంకా మీకు వచ్చిన మెలోడీలు ఏమున్నాయి లిరిక్స్ బాగా తెలిసినవి?
2000s పాడుకుందామా? 2010 తర్వాత పాడుకుందామా? బొమ్మరిల్లు ఆ టైప్ ఇట్లా స్పాట్లో పెట్టేసినాను నన్ను సింగర్ లెక్క. లాస్ట్ ఎండ్ చేద్దాం పాటతో ఎండ్ చేద్దాం. బెటర్, అప్పటికి ఇంకొంచెం రిలాక్స్ అవుతాం. ఓకే. సో బట్ ఒకటి థింగ్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఇంత అలా నవ్విస్తున్నారు, చాలా లైట్ హార్టెడ్గా ఉంటారు. నేను విన్నది ఏంటంటే, ఎక్కువగా నవ్వేవాళ్ళు, ఎక్కువగా నవ్వించే వాళ్ళు చాలా వాళ్ళ లోపల ఒక డీప్ పెయిన్ ఉంటుంది, డీపెస్ట్ పెయిన్ ఉంటుంది అని చెప్పి చార్లీ చాప్లిన్ గారు, మిస్టర్ బీన్ గారు వీళ్ళ లైఫ్ల గురించి కూడా చెప్తూ ఉంటారు. మీరు దానికి ఏం చెప్తారు? దాన్ని నేను వ్యతిరేకిస్తా అండి. ఖండిస్తాను నేను దాన్ని. ఎందుకంటే డెఫినెట్లీ చార్లీ చాప్లిన్, చాలామంది కామెడియన్స్లో డీప్ పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ నుంచి వాళ్ళ అబ్జర్వేషన్స్ నుంచి ఫన్నీగా ఉంటారు వాళ్ళు. బట్ అది నెసెసరీ కాదండి. అట్లానే మనము లేని పెయిన్ని ఎత్తుక్కొని తీసుకోవడం అట్లా అవసరం లేదు. నాకు తెలిసిన చాలామంది లైఫ్లో చాలా వాళ్ళ లైఫ్ని లైట్ హార్టెడ్గా చూస్తూ వాళ్ళు ఫన్నీ పీపులే ఉన్నారు. అట్లేం అవసరం లేదు. డీప్ పెయిన్ ఉంటే మేబీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యూమర్ వస్తుందేమో, మేబీ బెటర్ హ్యూమర్ వస్తుందేమో, నాకు తెలియదు. ఓకే. బట్ పెయిన్ లేకుండా కూడా బతకొచ్చు హ్యాపీగా. మీకైతే పెయిన్ ఏం లేదు ఇప్పటి వరకు? పెయిన్ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, బట్ దాన్ని నేను ఏదో మోయను ఇట్లా నా హెడ్లో. నేను మొత్తం నా స్ట్రగుల్, డీప్ పెయిన్ అది దాచుకొని బయటకి అందరికీ కనిపించనీయకుండా నవ్వుతో కప్పి వేస్తూ అదంతేం లేదు. లోపల కూడా మంచిగానే ఉంటుంది. పోనీ ఇంకొక వర్షన్ కూడా విన్నాను. ఇదేంటంటే, ఇలా ఎక్కువగా నవ్వించే వాళ్ళు, లైట్గా చూసేవాళ్ళు లైఫ్ని, వాళ్ళకి ఒక మంచి డీప్ ఫిలాసఫీ ఉంటుందండి. బికాజ్ బ్రహ్మానందం గారిని తీసుకోవచ్చు. ఆయన పైకి ఇంత సినిమాల్లో కమేడియన్ ఆయన నవ్వుకుంటాం, కొంచెం ఇంటిమించి ఆయన సినిమా టైట్లే జఫా అంటారు, ఆ టైప్లో చూస్తాం. బయటకు వచ్చిన తర్వాత ఆయన అంత అపర మేధావి లేడు, ఆయనకున్నంత ఒక రూట్స్, ఆ ఫిలాసఫీ, ఐడియాలజీ, స్పిరిచువల్ యాంగిల్. సో మీ ఐడియాలజీ, మీ ఫిలాసఫీ ఏంటని తెలుసుకోవాలని అనుకుంటున్నాం మేము. ఫిలాసఫీ కన్నా కూడా నేను వెరీ స్పిరిచువల్ పర్సన్ అని చెప్పవచ్చు. ఓకే. సో స్పిరిచువల్ అంటే బేసిక్గా ఏంటంటే, నేను నా ఓన్, ఇప్పుడు నా హ్యాపీనెస్ అన్నా కానీ ఏదన్నా కానీ నా రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవుతా. అలా బతకడానికి ట్రై చేస్తాను నేను. ఇప్పుడు నా హ్యాపీనెస్ నేనే, నా లోపల నుంచి వస్తుంది. లవ్ అన్నా, హ్యాపీనెస్ అన్నా, పీస్ అయినా కానీ నేను బయట వాటిపైన డిపెండ్ అవ్వకుండా నేను ఆ స్టేట్, నేను ఎప్పుడైనా హ్యాపీగా ఉంటే అప్పుడు మంచి పని చేయగలుగుతాను. నేను చేసిన పని వల్ల హ్యాపీనెస్ రావడం కన్నా నేను ఆల్రెడీ హ్యాపీగా ఉన్నాను అనుకోండి, అప్పుడు ఏ పని చేసినా మంచిగా చేస్తాం కదా. అవతలోడు కూడా, అసలు జనాలు కూడా హ్యాపీగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఉండాలనుకుంటారు. ఇప్పుడు నేను డీప్ పెయిన్లో ఉన్నా అని చెప్పిన అనుకోండి, వద్దులే ఇంత డీప్ పెయిన్ అని కొంచెం దూరంగా ఉంటారు వాళ్ళు. సో నేను అట్లా, సో ఇన్వర్డ్ ఓరియంటెడ్ కొంచెం. సో దానివల్ల కూడా లైఫ్ని కొంచెం లైట్ హార్టెడ్గా చూడడం జరుగుతుంది ఐ థింక్. ఓకే. అంటే ఇప్పుడు బయట యాక్షన్స్ని బట్టి మీ హ్యాపీనెస్ ఇది డిపెండ్ అయి ఉండదు, మీ రియాక్షన్ అవుతుంది డెఫినెట్లీ. ఇప్పుడు నన్ను మీరు తిట్టిరు అనుకోండి, నేను ఫీల్ అవుతా, కానీ మళ్ళీ రియలైజ్ అవుతా అది మీ వల్ల, మీరు తిట్టినందుకు ఫీల్ అవ్వట్లే నేను, మీరు తిట్టిన దాన్ని నేను సీరియస్ తీసుకుంటున్నందుకు ఫీల్ అవుతున్నా అని మళ్ళీ రియలైజ్ అయ్యి, పాపం దర్శన్ నేను క్షమించి నన్ను నేను వెళ్ళిపోతా అట్లా. లేకపోతే నేను మిమ్మల్ని తిట్టుకుంటా 2-3 రోజులు అట్లా గడపను. ఎందుకు పాట పాడి వెళ్ళిపోండి చాలా. ఓకే. సో కేవి అనుదీప్ గారు అసలు ఏంటంటే, ఆయన ఈ జాతిరత్నం అనే దానికి రూట్స్ నాకు తెలిసి, అంటే ఈ వంశవృక్షంలో ఆయన మూల పురుషుడు కాబట్టి. బిఫోర్ కేవి అనుదీప్, ఆఫ్టర్ కేవి అనుదీప్ అని చెప్పడానికి మీ లైఫ్లో ఎలా చెప్తారు? యాక్చువల్లీ అసలు అనుదీప్ సార్ చాలా కంటేజియస్ మనిషి. ఆయనని కలిసినాక నేను ఆయనతో చాలా క్లోజ్గా చాలా రోజులు ఉన్నాయి, ఇంకా ట్రావెల్ చేసా. ఇప్పుడు బాగా టైం పట్టింది ఆయన నుంచి బయటకు రావడానికి. లేకపోతే ఆయనలాగే మాట్లాడడం, ఆయనలాగే జోకులు వేయడం, మొత్తం అసలు అరే నువ్వు అంతా అనుదీప్ లాగా చేస్తున్నావు ఏంద్రా అని మా ఫ్రెండ్స్ కూడా అనేటోళ్ళు, అంత కంటేజియస్ ఆయన. సో ఆయన అట్లా చాలా ఎఫెక్ట్ చేస్తాడు, ఎవరినైనా ఎఫెక్ట్ చేస్తాడు ఆయనతో ఉంటే. ఆయన నార్మల్ బిహేవియర్ ఉండదు ఆయనది, వెరీ ట్రాన్స్పరెంట్, జెన్యూన్ పర్సన్. సో మనం ఈజీగా అట్రాక్ట్ అయ్యి ఆయనలా ఉండాలనిపిస్తుంది మనకి. ఆయనలాగే లైఫ్ని చూడాలి, ఆయనలాగే లైట్ హార్టెడ్గా చూడాలి, ఆయనలాగా. మీరు చెప్పింది ఆయనకు సెట్ అవుతుంది. ఆయనలో చాలా డీప్ ఫిలాసఫీ, చాలా డీప్ పెయిన్, వాటన్నిటి నుంచి వచ్చిందే ఆయన హ్యూమర్. కానీ అదంతా చెప్పాలనుకోడు ఆయన. జనాలు చూస్తే ఏదో సిల్లీ జోక్స్ అనుకుంటారు, కానీ
కమ్స్ ఫ్రమ్ ఎ డీప్ ప్లేస్. సో అది ఎఫెక్ట్ చేసింది బాగా. కోవిడ్ కంటే డేంజర్ అంటారు మొత్తానికి, వెరీ కంటాజియస్ అంటారు. చాలా. చెప్పుల గురించి మీరు ఏం చెప్తారండి? అంటే చాలా మంది ఆయన్ని అడిగారు, నేను కూడా అడిగాను అప్పట్లో. ఆయన చెప్పారు అంటే గ్రౌండ్ గురించి ఏదో చెప్తారు ఆయన. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆన్సర్ వస్తూ ఉంటుంది గ్రౌండ్, కానీ సీరియస్ గా చెప్పింది ఏంటంటే అది ది ప్రూవన్ థింగ్. ఒక డాక్యుమెంటరీ ఉంటుంది మీరు కావాలంటే యూట్యూబ్లో, అర్థింగ్ ఆర్ గ్రౌండింగ్ రెండిట్లో ఏదో పేరు ఉంటుంది అండి. సో అర్త్తో కనెక్ట్ అయ్యి ఉంటే మనకి చాలా హీలింగ్ పవర్ ఉంటుంది. సో దాని ద్వారా ఈ చెప్పులు, ఈ రబ్బర్ చెప్పులు ఇవన్నీ వేసుకొని ఆ కనెక్షన్ని కట్ చేసి న్యాచురల్గా మనం కనెక్ట్ అయ్యి ఉండాలి కదా. అంతే, రెసిస్టెన్స్ మధ్యలో అది ఒక ఇన్సులేటర్లో. ఆల్రెడీ మనము ఈ ఫ్లోరింగ్స్ పైన హై ఫ్లోరింగ్ బిల్డింగ్స్ వీటన్నిటితో చాలా డిస్కనెక్టెడ్ ఉంటాము. సో అందుకే ఆయన డిసైడ్ అయ్యాడు. చాలా మందే ఉన్నారు అట్లా. మనకు అనుదీప్ ఫేమస్ అయ్యాను, కానీ ఆయన ఎవరు ఎంఎఫ్ హుస్సేన్ కూడా చెప్పులు వేసుకునేవాడు కాదు. అలా ఇట్స్ లైక్ సొసైటీని ప్లీజ్ చేయాలంటే మనం చెప్పులు వేసుకోవాలి, మనకు మనం మంచి చేసుకోవాలని చెప్పులు వదిలేస్తే బెటర్ అని ఆయన ఫీల్ అయ్యి చెప్పులు వదిలేసి బతికేసి. సూపర్. మరి ఇన్ని అడాప్ట్ చేసుకున్నారు, ఇన్ని అంటించిన ఆయన అలాంటివి ఏమి అంటించలేదా? ఇలాంటి ఫిలాసఫీ ఏమి అంటించలేదా? చెప్పులా? నేను నార్మల్గా చెప్పులు వేసుకుంటే ఎక్కడైనా గ్రౌండ్లో తిరిగేటప్పుడు చెప్పులు వదిలేస్తాను ఎంబడే. అది ఇన్స్టింక్టివ్గా వచ్చేస్తుంది నాకు మంచిగా అనిపిస్తుంది ఎంబడే. నైస్. సో కాదు, ఇప్పుడు యాక్టర్ డైరెక్టర్, మీరు ఫస్ట్ నుంచి యాక్టర్ అనే యాక్టింగ్ అనే పెట్టుకున్నారు మనసులో, బట్ డైరెక్షన్తో స్టార్ట్ అయ్యారు. సో నెక్స్ట్ ఏంటి అంటే, నెక్స్ట్ ఏమన్నా డైరెక్షన్ వైపు ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి అనుకోండి, మీరు ఏం చేస్తారు? దాన్ని రెస్ట్రిక్ట్ చేసి ఎక్కువ యాక్టింగ్? లేదు, ఇప్పుడు ఒక డైరెక్షన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యింది. సాయి రాజేష్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో నేను శాలిని ఇద్దరం కలిసి రైటింగ్ అండ్ డైరెక్టింగ్ అండ్ యాక్టింగ్, లీడ్ యాక్టర్స్గా. వా. సో అది ఆ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. సో అది నడుస్తుంది. చాలా న్యాచురల్గా ఉండేలా ఉంది కదా. అంటే మీరు వైట్ పేపర్ పట్టుకెళ్ళినా అక్కడ ఆ రోజు షూటింగ్ అయితే కంప్లీట్ చేసి వచ్చేస్తారు. లేదండి, అట్లా రైటింగ్ చాలా కష్టం. అంటే నేను అనేది మీ ఇద్దరి మధ్యన ఉన్న దాన్ని అయినా కానీ అది ఓకే, ఆ వైబ్ని ట్రాన్స్లేట్ చేయడం కూడా చాలా స్కిల్ కావాలి. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్, క్యారెక్టర్ రైటింగ్ అదంతా చాలా లెర్నింగ్ ప్రాసెస్. బాగుంది, చాలా ఎన్ని రోజులు రాస్తూనే ఉన్నాము. సో అర్థమైంది రాయడం. రైటర్స్ పైన చాలా రెస్పెక్ట్ పెరిగింది మాకు, రైటర్స్ డైరెక్టర్స్ పైన. ఆవిడ కూడా మంచి రైటర్ కదా యాక్చువల్లీ. బికాస్ మై డియర్ దొంగ చూసింది. అవునవును, తనకి ఇంకా రైటింగ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఏంటి, మీకు కూడా ఉంది కదా? ఉంది, బట్ మీది వేరే రూటు, ఆవిడది వేరే రూటు, రెండు కలిపితే మేము ఎంటర్టైన్ అవుతాం. ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణ గారు ఒకేసారి స్టార్ట్ అయ్యారు FDFSతో. రెండు ఇలా స్టార్ట్ అయిన వాళ్ళు రెండు డిఫరెంట్ పార్ట్స్లోకి వెళ్ళిపోయారు. ఎందుకు అలా? అంటే అనుకున్నప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఒకవేళ కొంతమంది ట్రావెల్ అవుతారు ఎక్కువ రోజులు, కొంతమంది ముందే ఇనిషియల్లో స్టార్ట్ అయినా ఇలా ఎవరి కాళ్ళు సెపరేట్ పార్ట్స్ వస్తాయి. దానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? ముందు నుంచి ఐడియా ఉందా? లేదు, నేను మీకు చెప్పినట్టే అలా ఏమి ఒకటి స్టార్ట్ అయినట్టు స్టార్ట్ అవ్వలేదు నాకు. ఫస్ట్ షో అనేది ఒక ఎంట్రీ పాయింట్ లాగా నాకు. సో నాకు దాని తర్వాత కూడా యాక్టింగ్ పర్సూ చేయడమే. సో నేను యాక్టివ్లీ ఇప్పుడు నేను వేరే వాళ్ళ స్టోరీస్ తీసుకొని డైరెక్ట్ చేయాలన్న అట్లా పర్సూ చేయలేదు, ఏం చేయలేదు నేను. సో లక్ష్మీది వేరే పాత్ కదా, సో తన డైరెక్షన్ కంప్లీట్ తను రాసుకుంటుంటాడు. సో అలా ఏం లేదు మేము. ఓకే. సో ఆ రోజు మీరు స్టేజ్ మీద నుంచి మీ మదర్తో మాట్లాడారు, మాకు చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది, కనెక్ట్ అయ్యాం మేము బాగా. ఈ రోజు ఎవరితో అయినా మాట్లాడతారా మా ఐ డ్రీమ్ మైక్ నుంచి? మా అమ్మ ఫీల్ అయినప్పుడు. మీ ఫ్రెండ్స్ ఎవరితోనా? మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరితోనా? బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరితో మాట్లాడతా, ఇందాక చెప్పా కదా శాలిని సింగింగ్ని పొగుడదాం అప్పుడప్పుడు ఇంటర్వ్యూ మధ్యలో, ఆమె కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఓకే, ఎవరికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకోలేదా అప్పుడు ఇచ్చినట్టు మీ మదర్కి ఇచ్చిన మంచి డీప్ మెసేజ్ లాగా? అది లేదండి, మా మమ్మీ నన్ను కొంచెం సీరియస్ పర్సన్గా చూడాలనుకుంటుంది. సో అట్లా ప్రొజెక్ట్ చేసుకుంటున్నా ఇప్పటి నుంచి. ఓకే, బట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అసలు మీరు స్పాంటేనిటీ వచ్చిందా అక్కడికక్కడ? ముందే అనుకున్నారా ఇలా? అది ఇన్స్టాగ్రామ్లో ఒకప్పుడు నేను వీడియో చేశా. ఓకే, ఇట్లా ఒక సెటైర్ ఆన్ ప్రీ రిలీజ్ స్పీచ్ల పైన, అందులో లైనే ఇక్కడ వాడే యాక్చువల్ ప్రీ రిలీజ్ దాంట్లో వాడిన. అది గుర్తొచ్చి నాకు జనరల్లీ ఏం మాటలు అర్థం కాదు స్టేజ్ల పైన. సో అందుకే ఏమన్నా నేను చిరంజీవి గారి పక్కన ఉంటే ఆయన్ని అడిగా, సార్ చిన్న జోక్స్ చెప్పొచ్చా నార్మల్గా మాట్లాడకన్నా అంటే, చెప్పండి పర్మిషన్ అడిగే. డెఫినెట్గా
లేకపోతే బట్ మాకు తెలియదు కదా, మా అమ్మతో మాట్లాడాలి. అమ్మ అంటుంటే నేను ఏదో పాపం ఫస్ట్ టైం ఒక మంచి ప్రాజెక్ట్తో డైరెక్టర్గా ఎంట్రీ, యాక్టర్గా రెండిట్లుగా ఎంట్రీ ఇస్తున్నారు కదా, ఏదో ఉంటుంది ఒక ఎమోషనల్గా ఉంటుందని ఇలా పెట్టుకుని మేము కూడా ఎక్స్పీరియన్స్ చూస్తుంటే ఇలాంటి ఆనిముత్యాలు ఏమన్నా రానున్న ప్రాజెక్టులు ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ప్లాన్ ఏం చేయట్లేదండి, అయితే ఏవో ఒకటి అయితే. సూపర్ సూపర్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ తర్వాత నాకు తెలిసి సమంత గారికి మీరు కాంటాక్ట్ చేసి అయిపోయి ఉంటారు డౌట్ మాకు. మీరేమన్నా నెక్స్ట్ ప్రాజెక్టులో మిమ్మల్ని పెట్టుకుంటున్నామని, మీ మీద ఏమన్నా ప్రత్యేకంగా ప్లాన్ చేద్దామని అలాంటిది ఏమన్నా అయిందా? అంటే నేను రూమర్స్ విన్నా. చెప్పండి. ఊరికే అంటే నెక్స్ట్ తను నందిని రెడ్డి గారి మూవీ ఒకటి చేస్తున్నారు, మా ఇంటి బంగారం అనుకుంటా, సేమ్ ట్రాలాల. అందులో ఏమన్నా మంచి రోల్ ఉంటే సరని అనుకుంటున్నా మ్యామ్. సూపర్. అదే ఫ్రెండ్కి ఏదని చెప్పమన్నారుగా, శామ్ మ్యామ్ చెప్పారా? నైస్. బట్ ఈ శుభన్ రోల్ గురించి మాత్రం థ్యాంక్స్ చెప్పలేదు మీరు. ఆ థ్యాంక్స్ ఎలా చెప్తారు చెప్పండి. ఇప్పుడు ఈ థ్యాంక్స్ చెప్తేనే నెక్స్ట్ టైం ఓకే ఇంకొక థ్యాంక్స్ చెప్పించుకోవాలి అంటే మీరు ఎవరికి? సమంత గారికి. సమంత గారికి చాలా థ్యాంక్స్. అంటే నాకు తెలుసుకోవాలని ఉందండి, మీరు ఒకవేళ ఏ అమ్మాయికైనా ప్రపోజ్ చేస్తే ఎలా చేస్తారు? అమ్మాయిని బట్టి చేస్తా అండి. అమ్మాయి ఒక్కొక్క అమ్మాయి అట్లా. ఇదేం క్వశ్చన్ అసలు అంటే మీ యూనిక్నెస్ గురించి తెలుసుకుందామని. మేము ఎన్నో రకాల ప్రపోజల్స్ చూసాం ఆన్ స్క్రీన్, బట్ మీ దగ్గర ఏదో డిఫరెంట్ ఉంటుందని మీ వర్షన్ ఏదో డిఫరెంట్గా ఉంటుందని మా అంచనా. ఏం లేదు, నార్మల్గానే చేస్తా అనుకుంటా. కొంచెం నాకు అమ్మాయిల దగ్గర కొంచెం అంత స్మూత్గా ఉండలేను నేను, భయపడితే చేస్తా అనుకుంటా, లేకపోతే అటు తిరిగి చేస్తా అనుకుంటా. అటు తిరిగి. నైస్. ఓకే, సో అసలు ఏ పర్టికులర్ పాయింట్లో అనిపించింది నేను ఐ బిలాంగ్ టు ద ఇండస్ట్రీ అని చెప్పి మీకు బలంగా అనిపించిన రోజు? నాకు 8th క్లాస్లో అనిపించిందండి. ఎందుకు? 8th క్లాస్లో ఒకసారి మాకు ఫేర్వెల్ డే ఉండే, అదంతా కల్చరల్స్ ఉంటాయి కదా. అప్పుడు నేను ఒక 3 స్కిట్లు వేసా. 3 స్కిట్లు, ఒక స్టాండప్ కామెడీ చేసా. ఓకే. అసలు వాళ్ళ జనాల రియాక్షన్ అది చూసి అసలు అప్పుడు వచ్చిన హై అది ఉండిపోయింది నాకు మైండ్లో. అండ్ ఆ రియాక్షన్ని బట్టి నేను ఇంప్రూవైజ్ చేయడము, ఇదేదో ఉంది అసలు అని అది ఉండిపోయింది. తర్వాత కాలేజ్ నుంచి ఇంకా నేను జనరల్లీ కూడా ఫ్రెండ్స్తో కూడా ఏదో ఒకటి ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా, పర్ఫార్మెన్స్ జోన్లోనే ఉంటాను నేను. ఏదో ఒకటి ఏదన్నా విషయం చెప్పాలంటే వాళ్ళలాగా ఇమిటేట్ చేసి చెప్పడం. సో ఆల్వేస్ నేను ఇండస్ట్రీకి రాకపోయినా నేను యాక్టర్ని అని ఫీల్ అవుతా. ఇండస్ట్రీలో నేను కొంచెం డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను అంతే. యాక్టింగ్ అనేది ఎప్పుడు చేస్తూనే ఉంటాను. సో ఇప్పుడు మీరు మిమ్మల్ని మీకు యాక్టింగ్ ఛాన్స్ ఎంత ఇచ్చినా మీరు ప్రమోషన్స్కి మిమ్మల్ని చాలా బాగా వాడుకుంటారు అందరూ. సో FDFS టైంలోనే మీకు వచ్చిన క్రేజ్ తెలుసు అందరికీ. మీరు ఆ ప్రమోషన్స్లో అసలు మీరు వెన్నెల కిషోర్ గారిని ఆడుకున్నది, అల్లు అరవింద్ గారిని ఆడుకున్నది అబ్బో ఒక రేంజ్లో. ఈవెన్ కొంచెం అంటే తప్పుగా అనుకోకండి, అనుదీప్ గారిని డామినేట్ చేసి పాపం ఆయన కూర్చోబెట్టి మీరే మొత్తం లీడ్ చేసేసి మొత్తం 2-3 ఇంటర్వ్యూస్ కూడా అంతే ప్రమోషన్స్ మొత్తం. సో ఇప్పుడు కూడా అదే చూస్తున్నాం, అందరూ మౌనంగా కూర్చుంటే మీరు వెనక నుంచి ఏవి చెప్పడం, ఓ పాట పాడడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం. సో మధ్యలో FDFS క్రేజ్ ఒక అల్టిమేట్ క్రేజ్ అప్పుడే. ఇప్పుడు ఇంకా అద్భుతం అనుకోండి, అప్పుడే ఒక అద్భుతమైన క్రేజ్ స్టార్ట్ అయింది. సో మధ్యలో ఏమన్నా ఫైనాన్షియల్గా రెగ్యులర్గా ఎక్కువ ప్రాజెక్ట్స్ రాలేదు కాబట్టి మధ్యలో ఫైనాన్షియల్గా కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఆ టైంలో ఏమనుకున్నారు? అంటే డబ్బు ముఖ్యం అని ఎప్పుడన్నా అనిపించిందా? అంటే ఇబ్బందులు పడ్డం లేదు, నా కోసం నన్ను ఇంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు, ఇంతమంది నవ్వుతున్నారు నన్ను చూసి, ఇంత ఎంజాయ్ చేస్తున్నారు నా ఎంటర్టైన్మెంట్ని అని చెప్పి మోటివేట్ చేసుకునేవారు? నాకు ఫినాన్షియల్గా అంటే నేను యాక్చువల్లీ యోగా టీచర్ కూడా నేను. ఓకే. సో నాకు ముందు నుంచే ఉంది ఫినాన్షియల్గా డిపెండ్ అవ్వద్దు, ఎందుకంటే ఎప్పుడు వస్తుంది తెలియదు బ్రేక్ మనకి. మనం దానిపైన ఫినాన్షియల్ డిపెండ్ అయితే ఆ వర్క్ ఎంజాయ్ చేయలేం. నేను చెప్పినట్టు నాకు ఫస్ట్ ఎంజాయ్ చేయడం ముఖ్యం, దేనిపైన ప్రెషర్ ఉండొద్దు. ఇప్పుడు నేను యాక్టింగ్ చేయట్లే అని ఫ్రస్ట్రేషన్ జోన్లోకి వెళ్ళినాను అనుకోండి, అప్పుడు జర్నీయే బాగోదు కదా. సో నేను యోగా టీచింగ్ చేస్తూ కూడా ఐ ఎర్న్ అ లిటిల్. సో స్టిల్ చేస్తున్నారా ఎప్పుడైనా? టైం దొరికినప్పుడల్లా చేస్తాను. ఎలా అంటే ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా? ఆఫ్లైనే తీసుకుంటా మోస్ట్లీ.
ఓకే, అంటే మీ దగ్గరే ఒక ప్లేస్ ఉంది పర్టికులర్లీ, యా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. పేరేంటండి దానికి, ఏమన్నా పేరు పెట్టారా? అలా పేరేం లేదండి. నేను ఈషా ఐడియా ఉంది, ఈషాలో ట్రైన్డ్ టీచర్ నేను. ఓకే, సో హఠయోగా టీచర్ నేను. యా అంటే ఎక్కడ మార్కెటింగ్ లాంటివి ఏం చేసుకోలేదు, ప్రమోట్ చేసుకోలేదు? నేను చాలా ఇప్పుడు నాకు టైం కూడా అంత మనకి ఇష్టం వచ్చినప్పుడు చేసే టైం దొరకట్లేదు కదా. సో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేస్తుంటా చిన్నగానే. జనరల్లీ చాలా మంది సెలబ్రిటీస్ని నేను చూసింది ఏంటంటే వాళ్ళకున్న ఆ ఫేమ్తో ఏదో ఒకటి ఇలాంటి రన్ చేసుకుంటూ ఉంటారు. అంటే మీరే డైరెక్ట్గా అక్కడ లేకపోయినా మీరు ఇంకొకరిని రిక్రూట్ చేసుకుని అక్కడ పెట్టుకుని నడిపిస్తూ ఉంటారు ఇలా జనరల్లీ. మీరు ఆ టైప్ ఎప్పుడు ట్రై చేయలేదా? ఇప్పుడు ప్రస్తుతానికి నేను అసలు నాకు అది బిజినెస్ యాంగిల్ కాదు. యోగా అనేది నాకు లైఫ్లో చాలా ఎఫెక్ట్ చేసింది. సో నాకు అది ఎప్పుడు దాంతో టచ్లో ఉండాలని టైం టు టైం టీచ్ చేస్తూ ఉంటా. నాకు అది ఫుల్ఫిల్మెంట్ ఇస్తుంది అంతే. ఇప్పుడు పెద్ద దాంట్లో ఇప్పుడు సినిమాల్లో కన్నా ఎక్కువ ఏమి ఉండదు అందులో మనీ. బట్ నాకు దాంతో టచ్లో ఉండాలని, బిజినెస్ లాగా అలా ఏం చూడలేదు ఇప్పుడు. సో అలా ఏం ఎక్స్పాండ్ చేయడం అలా ఏం చేయాలి. సేమ్ లైక్ అనుదీప్ గారు అంటించారు ఒకటైతే, అంటే ఆయన గ్రౌండ్ ఎలాగో మీకు యోగా అలాగా. యా ఓకే నైస్. బట్ తవ్వకాల్లో ఒకటైతే దొరికింది, మీరు యోగా మీలో ఉన్న టాలెంట్ ఒకటి బయటకు వచ్చింది. యా సో యాక్చువల్లీ మీరు ర్యాపిడ్ ఫైర్ స్పెషలిస్ట్ కాబట్టి మొన్న చూసాం కాబట్టి ఒక ర్యాపిడ్ ఫైర్ ఆడదామండి. టక్ టక్ ఆన్సర్ ఇస్తారా? షూర్. క్వశ్చన్ లేట్ అవుద్ది అంటారా? చూద్దామండి. ర్యాపిడ్ ఫైర్ కంటే ముందు ఒక టాస్క్ పెడుతున్నాను. తెలుగు భాష గొప్పతనం ఇంగ్లీష్లో చెప్పండి. ఎందుకు అట్లా సడన్ ఎందుకో గుర్తొచ్చింది. ఇదొక్కడే ప్రిపేర్ అయ్యచ్చు. అవును కరెక్ట్ కనిపెట్టారు. తెలుగు భాష గొప్పదనం ఇంగ్లీష్లో. తెలుగు ఈజ్ అ గ్రేట్ లాంగ్వేజ్, వెరీ స్వీట్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ వెరీ ఓల్డ్ లాంగ్వేజ్. ఇట్ హ్యాస్ సో మచ్ లిటరేచర్ and it has been neglected since past few decades. So the new generations and new young people should try to learn Telugu and respect Telugu and make themselves familiar with the literature of Telugu. In countries' languages, Telugu is lesser. తెలుగు ఈజ్ లెస్. బట్ ఈ స్పీచ్ అమెరికా వరకు వెళ్ళేలా ఉంది, ట్రంప్ గారి స్పీచ్లో ఫేమస్ అయ్యేలా ఉంది. సో కొంచెం ఏమన్నా ఏమన్నా మార్పు తీసుకురావాలంటే ఏం చేయాలో ఒక 2-3 చెప్పండి. దేంట్లో మార్పు? తెలుగుని ఫ్యూ డికేడ్స్ నుంచి కొంచెం అనగబడిపోయింది, కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు అన్నారు కదా. సో దీన్ని మళ్ళీ మనం పైకి తీసుకురావాలంటే ఏం చేయాలి? తెలుగులో మాట్లాడాలి, పిల్లలతో తెలుగులో మాట్లాడాలి. అది ఇంగ్లీష్లో చెప్పండి, మీరు అందరికీ రీచ్ అవ్వాలి కదా. ఎందుకండి ఈ టాపిక్ సడన్ గా ఇంటర్నేషనల్ వైజ్ రీచ్ అవ్వాలి కదా మీరు. అంటే ఇంగ్లీష్లో చెప్పాలి, నన్ను వేసుకుంటారు. ఇప్పుడు నువ్వు తెలుగు మాట్లాడమని ఇంగ్లీష్లో అదే మీకు కావాలి అంతే కదా అని కామెంట్స్లో తిట్టించాలి మీరు. డన్ డన్. ఓకే ర్యాపిడ్ ఫైర్ అండి. షూర్. ఫేవరెట్ మీమ్ టెంప్లెట్? అది ఒకటి ఉంటుంది బ్రహ్మానందం గారిది. అది చూపిస్తేనే అర్థమవుతుంది. జస్ట్ ఇట్లా ఎమోషనల్గా హగ్గిస్తాడు అవతలోడికి ఎవడికో. అసలు మస్తు నవ్వు. ఓల్డ్ సినిమా అది ఎంత ఎమోషనల్గా ఇస్తాడు అంటే అంత నవ్వు వస్తుంది మనకి. ఓకే అర్థమైంది. ఏడుస్తూ ఉంటాడు, అది రెండు అని వెనక్కి తిరిగి అందులోనే ఇస్తాడు గట్టిగా పట్టేసి. మేబీ ఐ థింక్ ఆ హగ్ మస్తు వాడుతుంటా నేను చాలా. ఎవడన్నా ఏదన్నా సీరియస్గా మాట్లాడితే ఆ హగ్ ఇచ్చేసి. మీరు హగ్ని, మీకు హగ్ కోరుకుంటుందా మీ దేహం ఏమన్నా అలాంటి హగ్ కోరుకుంటుందా? అట్లా కాదు, అది సర్కాస్టిక్ హగ్. అది ఓకే సర్లేరా ఊరుకో అన్నట్టు. మీ టెంప్లెట్ ఎప్పుడన్నా చూసారా? బెస్ట్. నా పైన మీమ్స్ రాలేదని నేను చూడలేదు మరి ఇప్పటివరకు. మీ దగ్గర రీచ్ అవ్వలేదు, చూసాం. నాకు పంపించండి ఏమన్నా. డన్ డన్. వర్స్ట్ యాక్టింగ్ హ్యాబిట్ ఏమన్నా ఉందా? వర్స్ట్ యాక్టింగ్ హ్యాబిటా? వర్స్ట్ యాక్టింగ్ హ్యాబిటా అమ్మా, అసలు ఎంత డిఫరెంట్ ఉన్నాయి మీ క్వశ్చన్స్. మీరు మీకంటే డిఫరెంట్గా ఉండవు. వర్స్ట్ యాక్టింగ్ హ్యాబిట్ ఏం రావట్లేదండి, ఆలోచించకండి. పోనీ ఏదన్నా ఆడిషన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఎంబారసింగ్ మూమెంట్ ఏదైనా ఉందా? స్టార్టింగ్లో చాలా కొత్తలో ఇట్లా ఫ్రీజ్ అయిపోయేటోని. ఫస్ట్ నాకు తెలిసి చాయ్ బిస్కెట్లో ఏదో ఆడిషన్ కాల్ ఉంటే వెళ్ళి పెద్ద డైలాగ్ ఏదో ప్రిపేర్ అయినా. వాళ్ళు యాక్షన్ చెప్పంగానే మొత్తం చల్లగా అయిపోయింది బాడీ, ఏం రావట్లే.
వాళ్ళు కూర్చో వాటర్ తాగంటే తాగి అప్పుడు వచ్చింది. సో అట్లా స్టార్టింగ్లో అయ్యేది, తర్వాత అర్థమైంది మెల్లమెల్లగా. బట్ మీరు మోనోలాగ్ స్పెషలిస్ట్ అని విన్నాం, అంటే బాగా ఒక డైలాగ్ పట్టుకున్నారంటే ఎండింగ్ వరకు చెప్పేస్తారు ఆల్మోస్ట్, పెద్ద పెద్ద డైలాగులు. లైక్ ఏవి మొన్న సమంత గారి ఏవి అది అప్పుడు ఇంప్రొవైజేషన్ అది మోస్ట్లీ. ఓకే, కొన్ని కొన్ని అనుకున్నాము కానీ చాలా వచ్చేసినాయి అట్లా. అదే ఇప్పుడు చేశారు కదా, చూశాను కదా 2-3 లైన్లు మా ముందు కూడా. బట్ ఏదైనా ఒక మోనోలాగ్ చెప్పండి మీకు బాగా నచ్చిన మోనోలాగ్. ఇంత స్పాట్లో పెడుతురండి, దిస్ స్పాట్ అని రాసుకున్నాను. ఐఎమ్ ద స్పాట్ అన్నారు కదా. మోనోలాగ్స్ నాకు ఏవి తెలియవండి. మన హర్షిత్ ఉన్నాడు కదా, అదే శుభం, అసలు వాడు అసలు ఎన్ని మోనోలాగ్స్ చెప్తాడు, అసలు అమేజింగ్. వాడు చాలా ఎన్నో రీల్స్ చేసుకుంటూ వచ్చిండు కదా, ఎప్పటి నుంచో రీల్స్ చేస్తుండే హర్షిత్. అన్ని పాత వీడియోస్ అన్ని చూపించిండు, క్రేజీ. హిందీవి, ఇంగ్లీష్వి, తెలుగువి అన్ని మోనోలాగ్స్ భలే చెప్తాడు. నాకు ఏం రాదు అట్లా. మీరు బాగా మీరు బాగా అనాయ్ చేసిన పర్సన్ ఎవరు ఆన్ సెట్స్? ఎప్పటి వరకు? నాట్ శుభం, మొత్తం మీ కెరియర్ స్టార్టింగ్ నుండి, FDFS నుండి. నన్ను అనాయ్ చేసిందా? మీరు అనాయ్ చేసింది మిమ్మల్ని ఎవరు చేస్తారు? నేను అనాయ్ చేసిందా? నేను చేసే ఉంటా. మీరు మొత్తం చాలా మందిని ఆడుకుని ఉంటారా? లేదు, నేను బయటకు కనిపిస్తలే కానీ మంచిగానే అంత అనాయ్ చెయ్యను నేను. శాలిని చేసింటా ఎక్కువ ఇప్పటివరకు. శాలిని రైటింగ్ కదా, రైటింగ్ అనేది చాలా చాలా కలిసి చాలా చేయాల్సి వస్తుంది. బ్రెయిన్ స్టార్మింగ్, తిట్టుకోవడము, డిసగ్రిమెంట్స్. సో దాంట్లో చాలా నాలోని రంగులు నాకు శాలినిలోని రంగులు శాలినికి చాలా కనిపిస్తున్నాయి మాకు. సో మేబీ శాలినే మోస్ట్ అన్నా చేసింటా. క్రేజియస్ట్ ఫ్యాన్ ఎన్కౌంటర్ ఏంటి ఇప్పటివరకు? నేను ఏదో అల్లు అర్జున్ అన్నట్టు అడుగుతున్నారేంటి మీరు? మామూలుగా మీరు నార్మల్గా ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు గుర్తుపడతారు కదా అని చెప్పి చుట్టుపక్కల పడడం, కొంచెం విసిగించడం, ఏదో సంథింగ్, లేదంటే వాళ్ళు ఎక్కువ ప్రైజ్ చేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మీరు హ్యాపీ ఫీల్ అవడం. క్రేజియస్ట్ నేను ఒకసారి అక్కడికి వెళ్ళా, మనాలికి వెళ్ళి రోహతంగ్ పాస్ ఏదో ఉంటుంది కదా, దానికి ఎక్కువ పైకి ఎక్కడో పైన ఉన్నా అసలు, అంత స్నో. అక్కడ మీరు అల్లు అరవింద్ గారి ఇంటర్వ్యూ అని వచ్చింది ఒక ఆవిడ. షాక్ అయినా నేను, వామ్మో మూలలకు గుర్తుపడతారు అని చెప్పుకున్నా మా ఫ్రెండ్స్కి. ఈవెన్ అదే మూవీలో కూడా గుర్తుపట్టుకుంటే ఇవి గుర్తుపడుతున్నారంటే. అదే నన్ను మోస్ట్లీ దానికే, అల్లు అరవింద్ గారి, వెన్నెల కిషోర్ గారి ఇంటర్వ్యూస్, నేనేదో సొంతం సినిమాలో సునీల్ గారిని గుర్తుపట్టిన వాళ్ళు అందరూ అట్లా గుర్తుపడతారు. నైస్. పూలకుండి మర్చిపోలేరు, ఆ తన్నిన పూలకుండి మహేష్ బాబు ఎలాగో మీరు తెచ్చిన పూలకుండి కూడా స్టెప్స్ నుంచి కొంచెం దూరం తీసుకెళ్ళి ఉంటారు మా అయితే. బట్ ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను యాక్చువల్లీ. ఇప్పుడు కొంతమంది చాలా మంది ఇప్పుడు వరకు కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్స్ ఉన్నా, కొంతమందిని మాత్రం వాళ్ళని రీప్లేస్ చేయలేరు ఎవరు అనే ఫీలింగ్ ఉంటుంది ఆడియన్స్లో. లైక్ బ్రహ్మానందం గారు, సునీల్ గారు బయటకు వచ్చిన సునీల్ గారు కామెడీ టైమింగ్ని మళ్ళీ, అంటే ఆ కైండ్ ఆఫ్ జానరాస్ ఉన్నట్టు ఆ కైండ్ ఆఫ్ ఆ కోవకు చెందిన వాళ్ళు ఎవరు లేరు అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ గారు కూడా ఆల్మోస్ట్ అలాంటివి తెచ్చుకుంటున్నారు. సో మీకు ఎలాంటి ఫ్యూచర్లో ఆడియన్స్కి ఎలాంటి మార్క్ నేను క్రియేట్ చేసుకోవాలని మీ మనసులో ఉంది? నాకు ఒక తెలుగులో అయితే రాజేంద్ర ప్రసాద్ గారు, అండ్ మీకు జిమ్ క్యారీ ఐడియా ఉన్నా? లేదండి. జిమ్ క్యారీ అని ఒక అమేజింగ్ కామిక్ యాక్టర్. సో తన నా ఫేవరెట్ యాక్టర్. సో అలాంటి ఒక లీడ్ స్పేస్లో అంత క్రేజీ కామెడీ పండించడం అనేది నాకు, అది నా గోల్ ఆర్ ఇంట్రెస్ట్, అలా చేయాలని. అంటే లీడ్ స్పేస్లో అని అన్నారు, బాగుంది. బట్ కొన్నిసార్లు మేము ఏమంటున్నాం తెలుసా, నార్మల్గా లీడ్ యాక్టర్స్ కంటే కూడా వీళ్ళకే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. లైక్ ఈవెన్ మీకు తెలుసో లేదో, చంద్రముఖిలో ఉంటారు కదా, ఆయన పేరు వడివేలు గారు. వడివేలు గారికి ఒకనొక టైంలో హీరో కంటే ఎక్కువ రెమ్యూనరేషన్, ఆయన సెపరేట్గా చూడాలి. ఆయన ఉంటే, అంటే సినిమాలో ఉన్నాడంటే ఆయన గురించి రివ్యూస్ రాసినప్పుడు కూడా సెపరేట్గా ఒక కాలం రాస్తున్నారు, ఒక పేరా రాస్తున్నారు. అంటే సినిమాని సేవ్ చేశాడు ఈయన అని చెప్పి. రైట్? ఎనీ మంచి క్యారెక్టర్ చేయడానికి నాకు ఇష్టమే, కానీ నాకు ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి కొన్ని సినిమాలు ఇట్స్ లైక్ హోల్ ప్యాకేజ్ ఆఫ్ లీడ్, అంటే నేనేదో అలా అని కాదు. సో
సో అట్లా అట్లాంటి క్రేజీ మూవీస్ తీయాలి అని. ఏదైనా ఇప్పుడు అంటే మీరు స్టార్టింగ్లో ఆడిషన్ టైంలో కొంచెం స్ట్రగుల్ అయిన అన్నారు కదా, ఏదైనా యాక్టింగ్ టెక్నిక్ ఫాలో అవుతారా అంటే స్విచ్ అవ్వడానికి? అలా ఒకసారి మీరు టెక్నిక్ యాక్షన్ అనగానే నాకు ఓన్లీ వన్ థింగ్ నేను ఫాలో అయ్యేది ఏంటంటే ఇట్ షుడ్ ఫీల్ రైట్ ఫర్ మీ. చేసేటప్పుడు ఇప్పుడు నేను ఒక ఫన్నీ లైన్ చెప్తున్నా, నాకు ఫన్నీ అనిపించాలి. నలుగురు ఒప్పించి ఇది ఫన్నీ ఉంది అని నలుగురు అని నాకు అనిపించలేదు అనుకోండి, అది లాస్ట్కి ఫన్నీ ఉండదు. ఎందుకంటే నేను గ్రేట్ అని కాదు, నేను కదా యాక్ట్ చేసేది. సో నేను కన్విక్షన్తో చేస్తేనే అది ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు. సో నాకు ఎలాంటిదన్న ఫన్నీ ఆర్ ఎనీ ఎమోషన్ నేను నిజంగా కన్విక్షన్తో చేయాలి. ఐ షుడ్ ఫీల్ ఇట్ ఈస్ రైట్ ఆ మూమెంట్లో యాక్ట్ చేసేటప్పుడు. సో ఏ టైంలో ఫీల్ అవుతారు అంటే ఇది సక్సెస్ కొట్టాను నేను అనే పాయింట్ ఉంటుంది కదా, మీ లైఫ్లో సక్సెస్ డెఫినేషన్ అంటే ఏంటి? ఆ పర్టికులర్ పాయింట్ ఎప్పుడు? జనాలు నా నుంచి ఇంకా వర్క్ కోరుకుంటున్నారు, వీన్ని ఇంకా ఎలాంటి సినిమాలో కొంతమంది యాక్టర్స్ని మనం చూడంగానే వాళ్ళ పొటెన్షియల్ అర్థమైపోద్ది మనకి. అబ్బా ఇప్పుడు మనకు తెలుగులో అయితే మనకు ఒక మల్టీ స్టారర్ అనౌన్స్ చేసారు అనుకోండి, నేను ఏదో స్టార్ అవ్వాలని కాకపోయినా, ఇప్పుడు మహేష్ బాబు గారు పూరి జగన్నాథ్ కొత్త సినిమా వస్తుంది అనగానే మనకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది చూడండి. ఎందుకంటే మనం ఊహించేసుకుంటాం, మనకు పొటెన్షియల్ తెలుసు మహేష్ బాబు గారిది. సో అలా నా పొటెన్షియల్ జనాలకు అర్థమయ్యి దే వాంట్ టు ఇమాజిన్ మీ ఇన్ డిఫరెంట్ రోల్స్ అన్న ఫీలింగ్ తెప్పించగలిగితే మేబీ దట్ ఈస్ సక్సెస్ ఫర్ మీ. సో ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ థింగ్ అయితే మిమ్మల్ని కూడా ఆ యూనిక్గా చూడడం, ఆ పొటెన్షియల్ అయితే వస్తుంది మీకు కూడా. గట్ ఫీలింగ్ ఉంది, బికాస్ ఇప్పుడు మీరు కనిపిస్తుంటేనే మేము కొంచెం ఎక్సైట్ అవుతున్నాం కాబట్టి, అరుస్తున్నాం కాబట్టి. సో కేవీ అనుదీప్ గారికి ఆల్రెడీ ఆ పొటెన్షియల్ తెచ్చుకున్నారు. కేవీ అనుదీప్ గారు ప్రాజెక్ట్ అని అనౌన్స్ చేయగానే వచ్చేస్తుంది తెలియకుండానే ప్రతి ఒక్కరు అనండి ఎలా అంటారు అది. ఓకే డన్. ఆయనకి ఆ పొటెన్షియల్ రావడానికి ఎందుకు ఆయనలో అంత స్పెషాలిటీ ఏముంది? బికాజ్ మీరు దగ్గర నుంచి చూసారు, మీరు ట్రావెల్ అయ్యారు కాబట్టి మీరు చెప్పగలుగుతారు. మిగిలిన మేకర్స్తో కంపేర్ చేసుకుంటే ఆయనలో ఉన్న యూనిక్నెస్ ఏంటి? ఆయన బాగా సెటైర్ అనేది చాలా కష్టం. జనరల్లీ సెటైర్ అనే జానరా అని క్రాక్ చేయడం, దానికి చాలా ఇంటెలిజెన్స్ ఉండాలి. ఇంటెలిజెన్స్ అంటే నాలెడ్జ్ కాదు, మళ్ళీ ఇంటెలిజెన్స్ ఉండాలి. దేన్నన్నా కానీ నేకెడ్గా చూడగలిగేంత సొసైటీలో ప్రపంచంలో జరుగుతుంది. సో ఆ ఇంటెలిజెన్స్ ఆయనకు ఉంది. సో దేనిపైన జోక్ వేయగలుగుతాడు ఆయన, ఎలాంటి వాటిపైన. అది అందరికి ఉండదు. మనము అప్రోప్రియేట్ జోకా కాదా తెలియకుండా మనం సైలెంట్ ఉండిపోతాం. ఆయనకి ఎక్కడన్నా జోక్ వేయగలుగుతాడు. సో అది అందరినీ షాక్ చేస్తుంది. జోక్ అంటే అదే, షాక్ చేయడం జోక్ బేసిక్గా. నువ్వు ఎక్స్పెక్ట్ చేయని టైంలో ఎక్స్పెక్ట్ చేయని మాట అంటే అది జోక్, అది నిన్ను నవ్వించడం. సో అది అనుదీప్కి చాలా న్యాచురల్గా అనుదీప్ సార్ దగ్గర ఉంది. సో మేబీ అది దానివల్ల ఆయన స్టోరీ జాతిరత్నాలు కూడా ఎంత యూనిక్గా ఉంటుంది. నేను మీలో కూడా ఈ సిమిలారిటీ ఒకటి చూసాను. అంటే మీరు ఇప్పుడు దాకా చేసిన కామెడీలో ఎక్కడ కూడా అంటే చాలా కామెడీ టైమింగ్స్లో ఏంటంటే పక్క వాళ్ళని కొంచెం ఏదో ఒకటి కొంచెం వాళ్ళని డౌన్ చేసి కామెడీ చేసే వాళ్ళు చూసాం చాలా మంది, పక్కోడి మీద పంచలేసి. బట్ మీరు ఎప్పుడు అలా చేయలేదు. ఎందుకంటే ఎవరిని నొప్పించకుండా ఇలా కామెడీ చేయడం అనేది చాలా కష్టం అనేది నా భావన. దానికి మరి ఎలా పాటిస్తారు మీరు? నాకు పర్సనల్లీ కూడా అలాంటివి ఎంజాయ్ చేయను. నేను ఎంజాయ్ చేయనంటే మేబీ కొన్ని ఎంజాయ్ చేస్తానేమో, కానీ ఇలాంటి హ్యూమర్, అనుదీప్ స్టైల్ ఆఫ్ హ్యూమరు, లేకపోతే ఒక జంధ్యాల గారు, ఇలాంటివి ఎలా ఉంటాయి, అవి ఇంప్రెస్ చేసినంత చేయవు. జీనియస్ అనిపిస్తుంది కదా మనకు, జోకే జీనియస్ అనిపిస్తుంది మనకి. అదే కాకుండా పంచింగ్ డౌన్ జోకులు ఉన్నాయి మనకి, ఎవరిపైన వేసే జోకులు నవ్వినా కానీ ఓకే అది నార్మల్ జోక్ అనిపిస్తుంది. సో నాకు నా టేస్ట్ అది అంతే. ఇప్పుడు మీ మీద జోకులు వేసినా అంటే మీరు వేస్తూ ఉంటారు నార్మల్ కౌంటర్స్ సరదాగా, మీ మీద ఎవరు కౌంటర్ చేసినా అలాగే తీసుకుంటారా చాలా పాజిటివ్గా? యా డెఫినెట్లీ, నా పైన జోకులు వేస్తేనే నేను కంఫర్టబుల్ ఉండగలుగుతా. ఓకే మాకు రావు జోకులు, లేకపోతే వేసేవాళ్ళం. మీరు అందుకే కంఫర్టబుల్గా కూర్చోట్లేదు మిందాడి నుంచి, జోకులు వేయట్లేదని. కంఫర్టబుల్ ఉన్నా. ఓకే, ఇప్పుడు మనం ట్రూత్ ఆర్ డేర్ సెగ్మెంట్లోకి వెళ్దామండి. దానికి ముందు మీరు ఒకసారి మా అభిమాన శ్రోతల కోసం పాడ్కాస్ట్ మైకులు కూడా పెట్టాం కాబట్టి శ్రోతల కోసం వీక్షకుల కోసం ఒక అద్భుతమైన పాట పాడాలి, అది కూడా పాలు తేనెల బంధం పాడాలని కోరుకుంటున్నాను. తప్పు పాడారు మీరు.
పాలు నీళ్ళ బంధం అది. ఓకే, పాలు తేనె కలవ అనుకుంటా. కలవ అనుకుంటా. అంటే మేము కలుపుకుని తాగుతూ ఉంటాం అందువల్ల. ఓకే, పాడేస్తా చాలా దగ్గరలా. బట్ మళ్ళీ పాడండి, ఏమైంది? స్పాటిఫైలో ఎన్నిసార్లు వింటాం మేము అలాంటి పాటలు, నచ్చిన పాటలు. పాలు నీల బంధం ఇది జన్మ జన్మల బంధం. ఏంటి మీరు అదేంటి ఇలా పాడుతున్నారు? మీరే చెప్తారు మళ్ళీ ఇలా పాడకూడదు జన్మ జన్మల అని మీరే చెప్తా ఉంటారు. మీరు రిపీట్ చేయండి, నేను ఒక లైన్ వాడతాను, మీరు ఒక లైన్. నాకు రాదు కదండి, నాకు వచ్చేది. అంటే ఇక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి రావాలి. నాతో పాటు ఇంకొకరు కూడా డిస్కంఫర్ట్ ఫీల్ అయితే నేను కంఫర్ట్ ఫీల్ అవుతాను. చెప్పండి. పాలు నీల బంధం. నేను అక్కడ నుంచి పాడాలా? రిపీట్ చేయండి. రిపీటేనా? ఓకే, మనం ఇట్లా భజనలు చేస్తారు కదా. పాలు నీల బంధం ఇది జన్మ జన్మల బంధం. పాలు నీల బంధం ఇది జన్మ జన్మల బంధం. పువ్వు తేనెల బంధం ఇది జన్మ జన్మల బంధం. పువ్వు తేనెల బంధం ఇది జన్మ జన్మల బంధం. జన్మ జన్మల బంధం. జన్మ జన్మల బంధం. జన్మ జన్మల బంధం. రావట్లేదు అట్లే లాస్ట్కి అట్లా స్లోగా ఎండ్ చేయండి. జన్మ జన్మల బంధం. అదే చూసిరా, మీరే కూడా సింగర్ ఉన్నాడు. బాలసుబ్రహ్మణ్యం గారి కన్నా తెలుసు అంటారు టెక్నిక్. మరి నైస్. మనం ట్రూత్ ఆర్ డేర్లోకి వెళ్ళిపోదామండి. సో మనం ట్రూత్ ఆర్ డేర్ ఆడుతున్నాం అండి దీంతో అనమాట. సో ఇందులో ఏముంది? గాలి. మీరు నిజమే చెప్తున్నారు. ఓకే, డన్. సో రూల్స్ చెప్తున్నాను, ఇటువైపు వస్తే మీ దగ్గరికి వచ్చినట్టు అంటే మీరు ట్రూత్ ఆర్ డేర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇటువైపు వస్తే చెప్పండి మీరే. అదే మీరు ట్రూత్ ఆర్ డేర్లో ఏం సెలెక్ట్ చేసుకోవాలనేది నేను చెప్తాను. నేనే, మీకు ఆప్షన్ లేదన్నమాట. ఓకే ఓకే ఓకే, డన్. ఓకే, చెప్పమంటారా? మీరే చెప్తారా? చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు ఇదంతా ఎడిట్ చేస్తారా ఉంటుందా? ఓకే, ఇది నా వైపు వచ్చింది, మీ వైపు వచ్చింది. ఓకే, ఫస్ట్ ట్రూత్ అడగమంటారా డేర్ అడగమంటారా? మీకు కన్వీనియంట్, మీకు ఏదైనా ఓకేనా? ఏదైనా ఓకే. ఓకే ఓకే ఓకే, డేర్ అడుగుతున్నానండి నేను. డేర్ చెప్తారా? నేను డేర్ చెప్తాను మీకు, మీరు చేయాలి. ఓకే, అమ్మో చెప్పండి చెప్పండి. సరే, మీరు అంత ఓపెన్గా ఇచ్చినప్పుడు మాకు సమంత గారికి కాల్ చేయండి. లేదా నంబర్ లేదు నా దగ్గర. అయిపోయింది డేర్. డేర్ అయిపోయిందా? ఓకే, డన్. ఇంకో డేర్ వస్తాయండి. డేర్ లేదు, ట్రూత్ ఆర్ ట్రూత్ ఆడదాం మనం. ఓకే, ట్రూత్ ఈసారి. ఓకే, మీరు సినిమా రిలీజ్ అవ్వకముందే స్టోరీలు చెప్పేస్తూ ఉంటారు కదా. అప్పట్లో జల్సా, ఖుషి సినిమా స్టోరీ చెప్పేశారు FDFSలో. ఇప్పుడు ఓజీ సినిమా వస్తుంది కదా, సో దాని స్టోరీ చెప్పాలని అడుగుతున్నాం. ఓజీయా? ఓజీలో పవన్ కళ్యాణ్ గారు ఓజీ అనే ఒక రోల్ ప్లే చేస్తాడండి. ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అన్నట్టు ఓజీ అంటే. ఓకే, సో ఆయన ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఆయన క్లోనింగ్ చేసుకొని కొంతమంది డూప్లికేట్ గ్యాంగ్స్టర్ని క్రియేట్ చేసి అమెరికాకి పంపిస్తాడు. పంపించి అది చెప్పొద్దు ఇక్కడ నుంచి, కొంచెం సీక్రెట్ అక్కడ నుంచి. ఇప్పుడు అదేదో ఉంది కదండి, కిల్లింగ్ ఇట్ ద బ్రూటల్, లివింగ్ ఇట్ ఇమ్మోర్టల్. కిల్లింగ్ బ్రూటల్, లివింగ్ ఇట్ ఇమ్మోర్టల్ అనేదో BGM వచ్చింది. దాని నుంచి ఏమన్నా కొంచెం చెప్తారా స్టోరీ? అది అందులో పవన్ కళ్యాణ్ గారు స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తుంటారు. సో అట్లా అప్పుడప్పుడు అట్లా కోడ్స్ చెప్తూ ఉంటాడు అన్నట్టు. సో దానిలో భాగంగా విలన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో జాయిన్ అవుతాడు. ఇప్పుడు కిల్లింగ్ ఇట్ బ్రూటల్ ఏంటది, లివింగ్ ఇట్ ఇమ్మోర్టల్ అది అని చెప్తాడు అన్నట్టు. ఎడిట్ చేసేయండి, క్లోనింగ్ వరకు ఉంచుకుంటాం. ఓకే, ట్రూత్. ఎవరినన్నా కొట్టాలనిపించిందా సెట్స్లో? ఏ సెట్స్లో? మీరు వర్క్ చేసిన సెట్స్లో. శుభంలోనే చెప్పండి. శుభంలో కొట్టాలనిపించలే అండి. కోపం రాలేదు అసలు ఎవరి మీద? నేను వర్క్ చేసింది 4 days.
4 daysలో ఎవరో విసిగించలేదు అయితే. మంచిగా ఉండే. భీమిలిలో ఉండే షూట్. అబ్బా అసలు బీచ్ మస్తు ఉండే, అసలు కోపంగా రాలే. మొత్తం భీమిలిలోనండి మొత్తం? మోస్ట్ ఆఫ్ ఇట్, చాలా పాటు భీమిలిలో, యా కొంచెం హైదరాబాద్. అది మేము ఇంటి వెనకాల సముద్రం అది చూస్తూ ఉంటాం. అంతా భీమిలిలో చాలా బాగుండే అసలు. అదే మేము వైజాగ్లో ఎలా ఉంది అని నేను అనుకున్నా యాక్చువల్లీ. భీమిలే, సినిమాలో కూడా భీమిలేనే టౌన్. ఓకే ఓకే డన్. ట్రూత్. డీప్ క్వశ్చన్స్ అడగట్లే మీరు. ఓకే, ప్రెసెంట్ క్రష్ ఎవరు? ప్రెసెంట్ క్రషా? మీకు తెలీదా? ఇండస్ట్రీలో చెప్పండి. పేరు చెప్పండి. పేరు చెప్పొద్దు, ఆమెకు ఫస్ట్ చెప్పాలి కదా, మీకు చెప్పడం ఏంటి? నాకు చెప్పొచ్చు కదా రా అంటుంది ఇప్పుడు ఆమె. ఓకే, ఇండస్ట్రీలోనా? తెలుగు ఇండస్ట్రీలోనా? తెలుగు ఇండస్ట్రీలో శామ్ గారు. అసలు శామ్ మ్యామ్ని కలిసినప్పటి నుంచి నిజంగా అసలు మాయ చేస్తారా అసలు. మళ్ళీ నిజంగా ఏమాయ చేసావు అప్పుడు, మళ్ళీ ఎంత ఫీల్ అయినానో మళ్ళీ ఎప్పుడు అంత స్మైల్, ఆ వాంత్, ఆమె వాయిస్, నవ్వు, బా మళ్ళీ లవ్లో పడిపోయాను. అందుకే ఏవి రాసి ఉంటారు. ఓకే, డేర్ అండి. ఫోన్ ఎవరికి ఇయ్యానండి నేను, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది నాకు. సరే ఏమొద్దు, మీ గూగుల్ క్రోమ్ హిస్టరీ చూపించండి. గూగుల్ ఫోన్ అక్కడ ఛార్జింగ్ పెట్టాను, తీద్దామండి. ఏముంది, ఒకసారి ఛార్జింగ్ తీయండి, ఒకసారి ఫోన్ ఇవ్వండి, గూగుల్ క్రోమ్ హిస్టరీ చూపించండి. డిలీట్ చేసేస్తారా ఎప్పటికప్పుడు హిస్టరీ? అదేముండదు అట్లా. ఫోన్ లేకుండా డేర్ చేయలేమా మనం అసలు? వేరే బ్రౌజర్లు ఏమైనా వాడుతున్నారా? గూగుల్ క్రోమ్ ఒకటే వాడతాను. గూగుల్ క్రోమ్ నా ముందే డిలీట్ చేసి చూపించేలా ఉన్నారు మీరు. లేదు లేదు, చూడండి మీరు. నేను గూగుల్లోకి వెళ్ళి హిస్టరీ అని కొట్టి లేదు లేదు, ఫస్ట్ చూడండి. ఐ డ్రీమ్ మీడియా ఆఫీస్. ఎలా తీయండి? ఓకే ఓకే ఓకే, ఇది చూపించండి, మాకు చూపించండి. ఐ డ్రీమ్ మీడియా ఆఫీస్. ఐ డ్రీమ్ మీడియా ఆఫీస్. కన్నుల సాంగ్ లిరిక్స్, అన్ని లిరిక్స్ ఉంటాయి. ఓకే ఓకే, కన్నుల భాష లిరిక్స్. అది నన్నే నన్నే లిరిక్స్. ఇట్లా ఫ్రెండ్స్ కలిసి అన్ని పాటలు పాడుకుంటాం మేమంతా. ఓకే ఓకే, అంటే లిరిక్స్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ వింటున్నారు? అట్లేం లేదు, పాడుకోవడానికి ఏవి బాగుంటాయి. సీతాలు ఆ పాట దొంగ దొంగ నుంచి. పాటలు కాకుండా అన్ని లిరిక్స్ ఇక్కడ అయితే, అన్ని లిరిక్స్. హిడెన్ ఫోల్డర్లు ఏమైనా ఉంటాయండి మీ ఫోన్లో? ఏముండవు. ఫీల్ మై లవ్, అన్ని, అమ్మ తల్లి, ఓకే, అన్ని లిరిక్స్. మరి ఎందాక అడిగితే లిరిక్స్ తెలియవన్నారు ఏదో సాంగ్కి. ఏది, అందుకే లిరిక్స్ తెలియదు కాబట్టి గూగుల్లో వేస్తున్నాను. ఓకే సర్లేండి, ఇది ఏం లేవు అసలు. అంటే మేము డిసప్పాయింట్ అయ్యాం, మీ క్రోమ్లో మాకు హిస్టరీలో ఏం పెద్దగా ఏం కనిపించలేదు కాబట్టి మా కోసం ఆ పాట పాడండి. కన్నుల భాషలు తెలియవులే. అది అంటే మేము ఎలా పాడుతున్నాం, మీరు ఒరిజినల్ వెర్షన్లో పాడతారు కాబట్టి అలా పాడండి. నాకు పాటలు ఎందుకు పాడిస్తారండి మీరు? యాక్టర్ని ఏదేమని వస్తే నేను, మీరు కూడా వాడాలి. ఓకే, బాటిల్ మీ సైడే వచ్చింది కాబట్టి. అడవిలో కాచే వెన్నెల అనుభవించదెవ్వరులే, కన్నుల అనుమతి పొంది ప్రేమ చెంతకు చేరదులే. అందుకోండి. దూరాన కనబడు వెలుగు దారికే చెందదులే, మెరుపులా వెలుగును పట్టగా మినుగురు పురుగుకు తెలియదులే, కళ్ళు నీకు సొంతమట, కడగల్లు నాకు సొంతమట, అల కడలి దాటగనే నురుగులిక ఒడ్డుకు సొంతమట. ఇప్పుడు దాకా అంత బాగా వచ్చింది అనుకుంటారు, పోయిందంటారు. ఇప్పుడు దాకా ఒరిజినల్ సింగర్ లో పాడేటండి. మీకు శాలిని డబ్బులు ఇచ్చిందా? చిన్నప్పటి నుంచి స్పాట్లో పెడుతున్నాను. ఇంకా ఎటెస్ట్ ఏంటి నాకే కదా. మీరు ట్రూత్, ఆల్కహాల్, స్మోకింగ్,
చేస్తారా అని అడుగుతున్నాను. అసలు ఏమీ లేవు అలవాట్లు. ఆల్కహాల్ ఇంకా జనాలు గొంతు పట్టుకొని తాగిస్తే ఒక పెగ్ తాగుతా అంతే. అలా అయ్యింది రీసెంట్గానే. అట్లా తాగకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. సో